మాధురి మాట్లాడిన మాటలు ఆ వీడియోలో. అయితే మాధురి కామెంట్స్ పై మళ్ళీ మొదలైన చర్చ. ఆసుపత్రిలో చేరితే దువ్వాడ తనను పట్టించుకోలేదని ఆవేదనగా వీడియో రిలీజ్ చేసి ఉంటుందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోజుకో వివాదం ముదుతుండడంతో రంగంలోకి దిగింది దువ్వాడ శ్రీనివాస్ వాణి బంధువులు కూడా. ఇక బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు చర్చలు కొనసాగిస్తున్నారు. వాణి డిమాండ్లు ఏంటో తెలుసుకున్నారు కుటుంబ పెద్దలు. డిమాండ్లపై కుమార్తెలు తల్లిదండ్రులతో వాణి చర్చలు జరిపింది. ఆ తర్వాత చర్చల ద్వారా వివాదానికి ముగింపు పలకాలని ఇరువురికి సూచించారు బంధువులు. సో మొత్తం మీద దువ్వాడ ఫ్యామిలీ, దువ్వాడ కథా చిత్రం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. యాక్సిడెంట్ తర్వాత మాధురి హాస్పిటల్ అడ్మిట్ అయింది. చికిత్స పొందిన తర్వాత ఒక ఎమోషనల్ వీడియో రికార్డ్ చేసి బయటకు విడుదల చేసింది. ఈ వీడియోలో చాలా డబ్బు చూశాను, చాలా మందిని చూశాను, ఎన్నో మోసాల తర్వాత ఒంటరిగా మిగిలిపోయాను అంటగా మాట్లాడింది. అయితే ఈ పూర్తి మాటలన్నిటి కూడా కారణం దువ్వాడ శ్రీను తనను పలకరించలేదని, తను ఒంటరిగా ఉన్న నేపథ్యంలో ఎవరు పట్టించుకోవడం అన్నట్టుగానే ఆవిడ మాట్లాడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు దువ్వాడ కుటుంబీకులు, దువ్వాడ బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. చాలామంది ఈ సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ మధ్య చర్చలు జరిపేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. అయితే ఒకసారి చికిత్స అనంతరం మాధురి ఏం మాట్లాడిందో విందాం. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఇట్లా మిగిలిపోయాను. మాధురి మా కుటుంబ గొడవలు ఒక పక్కన పెడితే, మాధురి అనే అమ్మాయి జీవితాన్ని ఒక పెద్ద కుటుంబంలో పుట్టి గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం మీకు తెలుసు బాగా. ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా అమ్మాయి, యువతల టెక్కల్లో కూడా గౌరవమైన కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని దువ్వాడవాణియే తెచ్చి ఆ కుటుంబాలని కన్నవారికి అత్తవారికి దూరం చేసి స్కేప్ గోట్ చేసి బలిపశువుగా వాడి నడి రోడ్డు మీద వదిలేస్తే, ఇదే పరిస్థితుల్లో గత ఏడాది తను చనిపోవాలనుకుంది. అనుకునేటప్పుడు నేను ఫోన్ చేసి విజయవాడ రమ్మని మాట్లాడాను. ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు, తప్పది, 3 పిల్లలు ఉన్నారు అని నేను నచ్చజెప్తే నా మాటలు వింటూనే వెళ్ళి ఆ పక్క రూమ్లో హ్యాంగ్ చేసుకుంది. ఆ హ్యాంగ్ చేసుకునే దాని నుంచి నేనే చేయి పెట్టి వెంటనే ఒక అనుమానం వచ్చి నాకు ఒక నిమిషంలోనే రూమ్లోకి వెళ్ళినప్పటికీ హ్యాంగ్లో ఉంది. వెంటనే నేను బయటకు తీసాను. అయితే ఈ విషయాన్ని చెబితే ఏం జరుగుతుంది బయటికి? అసలు మాధురి ఎప్పుడైనా బయటకు వచ్చిందా? నువ్వు ఏ రోజైనా పార్టీలోకి రాని తీసుకొచ్చావో, ఈ రోజు వరకు జరిగిన సంఘటనలో ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? నువ్వు ఎన్నిసార్లు అబస్పాలు చేసావు. మాధురికి నాకు పేరు పెట్టి కన్నవారికి అత్తవారికి దూరం చేసావు అమ్మాయిని. ఎప్పుడైనా వచ్చిందా? రాలేదే. ఎప్పుడు రానమ్మాయి ఈ విషయంలో మాత్రం ఎందుకు వస్తుంది? జరిగిన సంఘటన ఇది. ఏ సందర్భంగా రానటువంటి మాధురి నేను ఉరేసుకున్నానని వస్తుందా? ఆమె ఉరేసుకుందని నేను చెప్తానా? ఇది రహస్యాలు కదండి. రహస్యాలు బయట పడ్డాయి కాబట్టి ఈరోజు వచ్చాయి. రహస్యాలు బయటపడినంత వరకు రహస్యంగానే వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలు ఇవి. ఆమెది కుటుంబం, నాది కుటుంబం, వాణిది కుటుంబం. నీలాగా ఎవడు రచ్చకెక్కడు, నీలాగా ఎవడు రోడ్డెక్కి మాట్లాడు, నీలాగా సైకోలాగా ఎవరు బిహేవ్ చేయరు. నీ లాంగ్వేజ్ ఏంటి, భాష ఏంటి? ఈ రోజు వరకు నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి మాధురి ఎప్పుడు కూడా డబ్బుల గురించి నా దగ్గర మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది. ఆమెకు సొంతంగా ఒక పెట్రోల్ బంక్ ఉంది. విశాఖపట్నంలో మంచి ఇవి ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు విలువైనటువంటివి బిల్డింగ్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆస్తులు ఉన్నాయి. అది 3 ఆడపిల్లలు కూడా ఉన్నారు. 3 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ మాధురియే ఎలక్షన్ కింద ఒక 3-4 నెలల్లో ఐప్యాక్ టీమ్ అని, తర్వాత కాల్ సెంటర్ అని, అందరికి ఫోన్లు చేయడానికి, అందరికీ పంపిణీలు, చెప్పకూడదు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఈ బిల్డింగ్లో కూడా కొంత ఖర్చు పెట్టింది. ఆమెకి నేను ఇవ్వాలి తప్ప దువ్వాడ శ్రీనికి ఆమెకు పెట్టేసే పరిస్థితి లేదు. సార్ మీకు ఒక విషయం తెలుసు, నేను అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు గౌరవ వేతనం వస్తుంది, వ్యాపారాలు చేస్తే వస్తుంది. వ్యాపారాలు ఆపేసినారు, ఇప్పుడు ఇంకేదో వ్యాపారం చేయాలి. ఇది నా పరిస్థితి. అధికారం లేదు, ఏవీ లేవు. ఇప్పుడైతే విపరీతమైన సంఘర్షణలో ఉన్నాను, మానసిక ఒత్తిడిలో ఉన్నాను, నిజానికి డీప్ డిప్రెషన్లో ఉన్నాను. నేను చావాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాను. కానీ చనిపోయేటంత అమాయకమైన బేలగుండె నాది కాదు. మాధురి నిన్న యాక్సిడెంట్ చేసుకుని మరణించాలని తను ప్రయత్నించవచ్చు, కానీ నేను అంత అమాయకంగా అయితే నేను అంత స్థితికి వెళ్ళను. నేను ధైర్యం ఎలా కూడగట్టుకోవాలో నాకు తెలుసు.
నా మానసిక స్థితి అలాంటిది. నేను దాన్ని ధైర్యంగా కూడగొట్టుకుంటాను. నేను ఆ పని చేయను. కానీ నేను అంటానంటే ఈ పరిస్థితుల్లో తనకి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి ఇవ్వాలనుకున్నా నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏముంది బూడిద అంటారు కదా. నా దగ్గర ఉన్న పరిస్థితి అసలు మాధురి నాతో ఇప్పుడు మాట్లాడటమే గొప్ప విషయం. ఏమీ లేనోడికి నాకెందుకు ట్రాప్ చేస్తుంది, ఏముంటుంది? ఆస్తులన్నీ వీళ్ళకిచ్చేసి మిగతా జీవితం పిల్లలకు చూడాల్సిన బాధ్యత ఒకవైపు నా ఉంటే ఏ రూపాయి సంపాదించిన పిల్లలకు చూడాలి. ఇంక మాధురికి నేను ఎక్కడి నుంచి చూడగలను? మా కుటుంబాల వల్ల నాశనం అయిపోయినటువంటి మాధురి, నిన్న యాక్సిడెంట్లో చనిపోవాలని రెండోసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన మాధురికి బాధ్యత వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మా కుటుంబం వల్ల పోయింది. ముందు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టండి. మా కుటుంబం వల్లే ఆమెకు నష్టం జరిగింది. వాడిని పిలవటం అయితే నాదే తప్పు కదా. మా ఇద్దరం కలిపి మరి స్కేప్ గోట్ చేసాం, బలిపశువం చేసాం. ఆమె 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లో దేవుడి దేవులు బ్రతికి బయటపడి అంటే నేను ఆమెకు అడిగాను ఎలా అయింది యాక్సిడెంట్ అని. తను కూడా డీప్ డిప్రెషన్లో ఈ మాటలన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళి లెఫ్ట్లో ఉన్న కారును కొట్టిందట. కొట్టిన వెంటనే స్పృహలోకి వచ్చినట్టు మళ్ళీ రైట్ టర్న్ తిప్పిందట. స్పాట్లో తిప్పగానే అది రైట్ టర్న్ తిరగగానే డివైడర్కి తగిలి 3-4 ఫల్టీలు కొట్టి కారు బోల్తా పడిపోయింది. అయితే అది స్కోడా కారు కాబట్టి బయటపడ్డారు. ఇంకో కారు అయితే అవుట్. కానీ మొత్తానికి 2 టైమ్స్ కూడా సూసైడ్ నుంచి ఆమె బయటపడటం, ఆ కారునే గుద్ది అక్కడే సూసైడ్ చేసుకోవాలనుకోలేదు. ఎందుకు బ్రతకాలి అని ఒక డీప్ డిప్రెషన్లో వెళ్తుంది, అనుకోకుండా హిట్ అయింది అది. ఇప్పుడు ఏదైనా ఆమెకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగిన దానికి నాకు 2 ఏళ్లుగా ఆమె నాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చూస్తుంది. ఎలాగ సాటి మనిషిగా ఎలా వదిలేస్తాం? చూడాలి, ఆమె బాధ్యత కూడా చూడాలి. ఈరోజు హాస్పిటల్కి లేదు సార్, నా సమస్యలు నాకు ఉన్నాయి. నా సమస్యలు మీరు చెప్పినట్టే పరిష్కారం అవ్వాలి. వీళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇదేదో ఆల్రెడీ నాకు తెలిసి ఆమె ఇంకా ఇది చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 498 మీద ఇచ్చింది. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్లు అయ్యాయి, నేను డివోర్స్ నోటీస్ ఇచ్చేసాను. ఇక్కడ కోర్టులో తేల్చుకోవాలి వాళ్ళు. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ 100 మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను. కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు గట్టిగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ 100 మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను. కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు గట్టిగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ 100 మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను. కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు గట్టిగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బులు చూశాను. నా చుట్టూ 100 మందిని చూశాను.